హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే సూజీ రవ్వతో కేసర్ తయారు చేసుకుందాము. మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1.5 కప్ వచ్చేసి రవ్వ, 1 కప్ వచ్చేసి షుగరు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కొబ్బరి తురుము, ఇలాచీ పౌడర్. ఇంతేనండి. ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఒక బాండి పొయ్యి మీద పెట్టేసి అందులో నెయ్యి వేయాలండి. నెయ్యిలో మనం ముందుగా ఉంచుకున్న జీడిపప్పు వేసి దూరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అవి మొత్తం మన ప్లేట్లో ఉంచుకోవాలండి. మొత్తం వేగిన తర్వాత ఉంచుకొని అదే బాండిలో మళ్ళీ మనం ఎండు ద్రాక్ష కూడా వేసేసుకుందాం. అది కూడా లో ఫ్లేమ్లో లైట్గా కలుపుతూ వేయించుకోవాలి. చూసారా, కొంచెం కలర్ మారుతుంది. అప్పుడు తీసి అవి కూడా ప్లేట్లో ఉంచేసుకోవాలి. అవి తీసిన తర్వాత కొబ్బరి పక్కన పెట్టాం కదండి, కొబ్బరి తురుము కూడా వేసేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టుగా వేయించుకోవాలి. అస్సలు మాడనివ్వద్దండి. కలిపేసి తీసేసుకోవాలి. అది కూడా నెక్స్ట్ వచ్చేసి అదే బాండిలో మనం ముందుగా ఉంచుకున్న రవ్వ కూడా వేసుకోవాలి. రవ్వ కూడా పచ్చివాసన మొత్తం పోయేంత వరకు వేయిస్తూ ఉండాలి. కొంచెం కలర్ మారిన తర్వాత అది కూడా తీసి పక్కన ఒక ప్లేట్లో ఉంచుకోవాలండి. మళ్ళీ స్టవ్ మీద బాండి పెట్టేసుకొని అందులో 1 కప్పు రవ్వకి 3 కప్స్ వచ్చేసి వాటర్ పడుతుందండి. నేను 1.5 కప్ తీసుకున్నాను కాబట్టి 5 కప్స్ వచ్చేసి వాటర్ పోసాను. వాటర్ బాగా మరుగుతూ ఉండాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. వాటర్ బాగా మరగాలి కదండి, అందుకని హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా పక్కన ఉంచుకున్న షుగర్ వేసేసుకోవాలి. షుగర్ కరిగిపోయేంతవరకు బాగా కలుపుతూ ఉండాలి. చూసారా, కరిగిపోయింది. ఇప్పుడు మనం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. అది కూడా కొంచెం బాగా కలిపేసుకొని మనం ముందుగా వేయించి పక్కన ఉంచుకున్నాం కదండి రవ్వ, అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కేసరి. బాగా కలుపుతూ మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఒక 2 స్పూన్స్ వచ్చేసి నెయ్యి యాడ్ చేసుకోవాలి. అలా కలుపుతూ 2-3 టైమ్స్ నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొంచెం ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. అండి, అలా కలుపుతూ బాగా దగ్గరికి చిక్కబడిపోయిన తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసేసి ఇప్పుడు మనం జీడిపప్పు, ద్రాక్ష, కొబ్బరి కూర అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, అది 1 by 1 వేసేసుకుంటూ కలుపుకోవాలి. అంతే అండి. ఒక ప్లేట్కు నెయ్యి రాసేసుకొని అందులో ఈ రవ్వ కేసరి పోసేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కేసరి రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.